సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఆస్ట్రో టెక్నిక్స్ ఛానల్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు టాపిక్ ఏఐ ఏజెంట్స్ గురించి. సో నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఏఐ మోడల్స్ని యూజ్ చేసుకోవడం గురించి ఆఫ్లైన్లో. సో అది కూడా దీంట్లో డిస్కస్ చేద్దాము. అండ్ ఇక్కడ ఏఐ మోడల్స్ గురించి డిస్కస్ చేసే ముందు ప్రైమరీగా 3 రకాల ఏఐ మోడల్స్ని నేను గమనించాను. ఒకటి మీరు చూసుంటారు, అంటే ఏఐ ఏజెంట్స్గా వాడుకోవడానికి పనికొచ్చే 3 మోడల్స్ అన్నమాట. ఒకటి వచ్చేసరికి సంథింగ్ లైక్ మీరు జెమినీ ఏఐ ఉంది కదా, జెమినీ ఏఐ ఇలాంటివి అనమాట. ఇవేంటంటే లైవ్గా యూజ్ చేసుకోవడానికి. ఇన్ ద సెన్స్ మీరు జెమినీ ఏఐలో కనుక జస్ట్ నేను మీకు స్క్రీన్ షేర్ చేసి ఒకసారి చూపిస్తాను. 1 సెకండ్. సో మీరు ఇప్పుడు ఇది జెమినీ చూసాం అనుకోండి. నార్మల్ జెమినీ ఏ మనం గమనించినట్టయితే దాంట్లో ఇప్పుడు జనరల్గా అందరికీ జియో వల్ల మోడల్స్ని ప్రో యాక్సెస్ అనేది వస్తుంది. సో ప్రో యాక్సెస్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి, అవి నేను చెప్తాను. సో ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ పర్సనల్ కాంటెక్స్ట్ అని ఉంటుంది. పర్సనల్ కాంటెక్స్ట్ అంటే మనం ఏదైనా స్పెసిఫిక్ ఇక్కడ యాడ్ చేసాం అనుకోండి, స్పెసిఫిక్ ఇంటర్సెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సమ్ కంటెంట్ ఆర్ సమ్ రీసెర్చ్ అని ఇక్కడ ఇచ్చేసామంటే, సో అది రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ని మైండ్లో ఉంచుకొని ఇస్తుంది. ఓకే. ఇంకొకటి ఇక్కడ కనెక్టెడ్ యాప్స్ అని ఉంది. ఈ కనెక్టెడ్ యాప్స్ కనుక చూసినట్టయితే జెమినీ యాప్స్ మొత్తం దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. ఐ డోంట్ వాంట్ ఇట్ టు గెట్ కనెక్టెడ్. ఓకే, ఎందుకు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని దానికి ఇవ్వటం అని. సో ఇలా కనెక్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఏంటంటే ఈ యాప్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటిని యాక్సెస్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మీరు చాట్లోనే దానికి ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనుకోండి. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ డ్రాఫ్ట్ ఈమెయిల్ అని చెప్పి కానీ ఇట్లా క్యాలెండర్, గూగుల్ ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఏమైనా ఇచ్చినట్టయితే ఈ యాప్స్ని జెమినీ యాప్ డైరెక్ట్గా యాక్సెస్ చేసుకొని వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే. అండ్ నేనైతే ప్రిఫర్ చేయను, ఎందుకు అనవసరంగా యాక్సెస్ ఇవ్వటం అని చెప్పి. స్పెసిఫిక్గా కంట్రోల్ అనేది చాలా అవసరం. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. మీరు యాక్సెస్ ఇచ్చి ట్రై చేస్తే ట్రై చేయండి. ఓకే, దట్ ఈస్ ఫైన్. నేనైతే ఏఐని అంత డీప్గా అయితే ట్రస్ట్ చేయను. ఎంతవరకు యూజ్ చేయాలి, ఎక్కడ లిమిట్ చేయాలి అనే దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాను. ఓకే. సో నెక్స్ట్ స్కెడ్యూల్డ్ యాక్షన్స్ అని ఉంటుంది. మనం ఏమన్నా స్కెడ్యూల్ చేసుకొని ఉంటే అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో ఇది కాకుండా మీకు జెమినీ లైవ్ అని చెప్పి ఉంటుంది. మీ ఇష్టం, మీరు మొబైల్లో చూసుకున్నారు అనుకోండి, లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు జెమినీ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మైక్ దగ్గర పక్కనే ఇక్కడ మైక్ సింబల్ ఉంది కదా, ఈ మైక్ సింబల్ పక్కనే ఇక్కడ లైవ్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దీని ద్వారా కెమెరా ఓపెన్ చేసి ఈ ఆబ్జెక్ట్ ఏంటి, ఈ వస్తువు ఏంటి అని మీరు అడిగినా తెలుస్తుంది. మీరు ఈ జెమినీ లైవ్ వల్ల అంత యూజ్ లేదని మీరు అనుకుంటున్నారేమో. అలా ఏం కాదు, నేను గమనించింది చెప్తాను. ఒక స్పెసిఫిక్ యూజ్ ఒకటి చెప్తా ఎగ్జాంపుల్ కోసం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది సర్క్యూట్ బోర్డ్స్ వీటిని వర్క్ చేస్తూ ఉంటారు. సో నేను కూడా అప్పుడప్పుడు ఏదో ఒకటి కదిలిస్తూ ఉంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సర్క్యూట్ బోర్డు ఉంది. ఆ సర్క్యూట్ బోర్డులో ఒక రెసిస్టర్ అనేది కాలిపోయింది. సో జనరల్గా రెసిస్టర్స్కి ఎలా ఉంటుందంటే, రెసిస్టర్స్ మీద లైన్స్ ఉంటాయి, రకరకాల కలర్స్ ఉంటాయి. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క వోల్టేజ్ అని డిఫైన్ అయి ఉంటుంది. సో ఆ కలర్స్, ఏ కలర్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి అని కౌంట్ చేస్తే ఆ రెసిస్టర్ కెపాసిటీని మనం ఎస్టిమేట్ చేసి కనుక్కోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ బ్యాక్గ్రౌండ్ తెలీదు అనుకుందాం. అప్పుడు ఆ రెసిస్టర్ని రీప్లేస్ చేయడానికి ఏ కెపాసిటీ రెసిస్టర్ని రీప్లేస్ చేయాలి అన్నప్పుడు మీరు జెమినీ కెమెరా ఓపెన్ చేసి లైవ్గా అది చూపించి దీని కెపాసిటీ ఏంటి అని అడిగాను అనుకోండి, అది సార్ చెప్పేస్తుంది. సో ఇలాంటివి చాలా ఈజీగా చూడొచ్చు. బట్ నేనైతే 100% నమ్మటం కరెక్ట్ అని నేను అనుకోను, ఎందుకంటే ఒక్కోసారి అది కరెక్ట్గా రికగ్నైజ్ చేయలేకపోవచ్చు. సో దానివల్ల ఇష్యూస్ కూడా రావచ్చు. ఓకే. అండ్ ఇది ఇప్పుడు నేను చూపించిన ఏ మోడల్ అనేది ఏంటంటే జస్ట్ యూజర్ ఎండ్ కోసం అనమాట. ఎండ్ యూజర్ కోసం పనికొచ్చే ఏ కింద ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొకటి అంటే ఇలాంటిదే. ఇది కాకుండా ఆపరేటింగ్ ఓపెన్ ఏ ఆపరేటింగ్ అని చెప్పి ఒకటి ఉంది. అదేంటంటే
మీకు సిస్టమ్ మొత్తాన్ని వాయిస్ తోటి కంట్రోల్ చేయొచ్చు. అంటే మీరు ఈ యాప్ ఓపెన్ చేయి, ఇది సెర్చ్ చేయి, ఇట్లా చేయొచ్చు. ఇది ఒక సెకండ్ కేటగిరీగా తీసుకోవచ్చు, సెకండ్ కేటగిరీ ఆఫ్ ఏఐ ఏజెంట్గా తీసుకోవచ్చు. ఇదేంటంటే డైరెక్ట్గా మీకు ఏ యాప్ కావాలంటే యాప్ ఓపెన్ చేస్తుంది, మీరు ఏం చెప్తే అది ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది. అంటే ఇది ఆల్రెడీ సిస్టంలో ఉన్న యాప్స్ మీద కంట్రోల్ తీసుకొని ఆల్మోస్ట్ అన్ని యాప్స్ మీద అది వర్క్ చేస్తుంది అనమాట. దీన్ని ఆపరేటింగ్ ఏఐ అనొచ్చు. బట్ జనరల్గా ఈ ప్రస్తుతానికి అయితే ఓపెన్ ఏఐ ఆపరేటింగ్ అని చెప్పి ఒక మోడలే ఉంది, బట్ ఫ్యూచర్లో చాలా వస్తాయి. అండ్ ఇది ఒకటే కాకుండా కోపైలట్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంది, బట్ ఎంతమంది దాన్ని యూజ్ చేస్తున్నారు అనేది నాకు అంత పర్ఫెక్ట్గా ఐడియా లేదు. అది కూడా ఈ ఓపెన్ ఏఐ ఆపరేటింగ్ మోడల్ లాగానే వర్క్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తాయి. ఇంకో థర్డ్ కేటగిరీ ఉంది. ఇదేంటంటే క్లౌడ్లో మీరు ఒక వర్క్ ఫ్లో డిజైన్ చేసి సెట్ చేస్తే అది ఆటోమేటిక్గా ఆ వర్క్ ఫ్లో ప్రకారం ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది క్లౌడ్ వర్క్ ఫ్లో ఏఐ ఏజెంట్ అని చెప్పారు. సో నేను గమనించింది ఏంటంటే ఈ 3 రకాల ఏఐ ఏజెంట్స్ని చూశాను. ఓకే, అండ్ ఇప్పుడు ఈ 3 రకాల ఏఐ ఏజెంట్స్ ఉన్నాయి, దట్ ఈస్ ఫైన్. అంటే మీకు వర్క్ చేసుకోవడానికి చాలా కన్వీనియన్స్గా ఉంటుంది. కానీ ఇవన్నీ నెట్కి కనెక్ట్ అయి ఉంటే ఎంతవరకు దీన్ని ట్రస్ట్ చేయొచ్చు అనేది మీరు కొంచెం బ్రెయిన్లో పెట్టుకొని ఇది మీరు చూసినట్టయితే ఓవరాల్గా ఈ సైబర్ క్రైమ్ అనేది పెరిగిపోయింది. సో హ్యాకింగ్ అనేది చాలా చాలా కామన్, జనరల్గా జరిగే ఇష్యూ అయిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎంతవరకు మీరు డైరెక్ట్గా సిస్టమ్ మీద డిపెండ్ అవ్వచ్చు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. ఓకే, సో అందుకని నేనైతే ఇవి యూజ్ చేయొచ్చు. అండ్ నేనైతే ఏ ఏజెంట్స్ మీద ఇంకొక వీడియో కూడా చేయాల్సి వస్తుంది. ఈ వీడియో సరిపోదు అనమాట. ఓకే, నా ఉద్దేశం. ఓకే, కంటిన్యూషన్ ఉంటుంది ఈ వీడియోలో. నేను సో లిమిటేషన్గా అంటే కొంత కంట్రోల్ చేస్తూ ఏ ఏజెంట్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద ఉంటుంది నేను చేసే వీడియోస్ కూడా. సో కంప్లీట్గా ఏఐని అలా ఫుల్గా వదిలేయడం అనేది నేనైతే సపోర్ట్ చేయను అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు రీసెంట్గా కొన్ని అప్డేషన్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ఏఐ మోడల్స్ ఆఫ్లైన్లో యూజ్ చేసుకోవడానికి కొంచెం కన్వీనియన్స్ పెరిగిందనే చెప్పొచ్చు. సో ఇప్పుడు మొబైల్లో కూడా ఆఫ్లైన్ ఏఐ మోడల్స్ యూజ్ చేసుకోవడానికి నేను ఇంతకుముందు ఒక వీడియోలో గూగుల్ ఏఐ గ్యాలరీ అని ఒకటి చూపించాను. దాంట్లో కొన్ని లిమిటెడ్ మోడల్స్, అది కూడా హగ్గింగ్ ఫేస్తో లింక్ అయి ఉంటుంది. దాంట్లోంచి డౌన్లోడ్ చేసుకోవడానికి కొంచెం స్కోప్ ఉందన్నమాట. ఇప్పుడు అది కాకుండా నేను కొంచెం బెటర్ యాప్ చూశాను, అది కొంచెం ఫ్రీగా ఉంది, ఓపెన్ సోర్స్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఐఎమ్ నాట్ షూర్, కొంచెం చెక్ చేయాలి. నేను అది కూడా స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, సో ఆ మొబైల్ యాప్ అనేది కొంచెం ఫ్రెండ్లీగా ఉందన్నమాట, యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. సో ఆ యాప్ని మీరు ట్రై చేయొచ్చు. అది కూడా ఏంటంటే మీకు ఆఫ్లైన్ ఏఐ మోడల్స్ని యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. జస్ట్ స్క్రీన్ షేర్ చేస్తాను, ఆ ఏఐ మోడల్ ఒక్కసారి చూస్తారండి. ఓకే, ఇది పాకెట్ పాల్ ఏఐ మోడల్ అని ఉంది. నేను ఇది చూసాను అనమాట. ప్రస్తుతం నేను యూజ్ కూడా చేస్తున్నాను. ఇది ఆండ్రాయిడ్లో వర్క్ అవుతుంది అండ్ దిస్ ఈజ్ వర్కింగ్ ఫైన్. దీంట్లో ఏఐ మోడల్స్ మీ మొబైల్లో ఉన్న స్పేస్ ఎంత అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి దీంట్లో ఉన్న ఏఐ మోడల్స్ కూడా కొంచెం తక్కువ బిట్స్ ఇలా ఉన్నాయి, తక్కువ క్యాపబిలిటీ ఉన్నవే ఉన్నాయి. సో చిన్న ఏఐ మోడల్స్ ఇవన్నీ, సో ఈజీగానే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దిస్ ఈజ్ వర్కింగ్ ఫైన్. ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్. అంటే ఇంతకుముందు ఏఐ గ్యాలరీ అని చెప్పి సంథింగ్ గూగుల్ ఒకటి రిలీజ్ చేసింది అనమాట. దాని పేరు నేను గిట్ హబ్లో ఉంటే ఒకటి షేర్ చేశాను. సో అది అఫీషియల్గా కాదా కొంచెం డౌట్ కూడా ఉంది దాని మీద నాకైతే. బట్ ఆన్ ఏ హోల్ ఇదైతే చాలా బెటర్గా ఉంది. పాకెట్ పాల్ అని ఇప్పుడు నేను షేర్ చేశాను కదా. సో అది మీరు గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాంట్లో లిస్ట్ ఆఫ్ ఏ మోడల్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ నేను ఫ్యూచర్లో ఏంటంటే ఆఫ్లైన్లో ఏ మోడల్స్ని ఎలా యూజ్ చేస్తాను, ఐ మీన్ టు సే అన్ని ఏ మోడల్స్ ఎలా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద వర్క్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను పాకెట్ పాల్ ఏ అని చూపించాను, అది చూసాను అనుకోండి, దాంట్లో కూడా లిమిటెడ్ సోర్సెసే ఉన్నాయి. అంటే పవర్ఫుల్ ఏ మోడల్సే అవైలబుల్గా ఉన్నాయి, బట్ స్టిల్ మీకు మల్టిపుల్ ఏ మోడల్స్ అనేవి కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పచ్చు. నన్ను అడిగితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అరౌండ్ 20 ఉండే అప్రాక్సిమేట్లీ. మళ్ళీ హగ్గింగ్ ఫేస్తో లింక్ చేసుకుంటే ఇంకా చాలా మోడల్స్ వస్తాయి, బట్ స్టిల్
నాకైతే అంత సాటిస్ఫాక్టరీ కాదనమాట. సో ఓవరాల్గా ఏంటంటే GGUF ఫార్మాట్లో కనుక మనం ఏ మోడల్స్ని డౌన్లోడ్ చేసుకుంటే అది మనం డైరెక్ట్గా ఈ పాకెట్ పాల్ ఏ అని చెప్పి యాప్ ఉంది కదా, దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను. దిస్ ఈస్ రియల్లీ వర్కింగ్ ఫైన్. ఓకే, తర్వాత ఇంకొకటి అదే ఇప్పుడు నేను చెప్పింది మొబైల్లో అయితే పాకెట్ పాల్ ఏ అనేది ఉంది. అదే సిస్టంలో కనుక ఆఫ్లైన్ ఏ ఏజెంట్స్ యూజ్ చేసుకోవాలంటే ఇంతకుముందు నేను ఓలమ్మా చూపించాను. దాంట్లో 1 మిలియన్ పైన ఓపెన్ సోర్స్ ఏ మోడల్స్ ఉన్నాయి. దాన్ని ఓలమ్మా ద్వారా యూజ్ చేసుకోవచ్చు. బట్ అది ఇంటర్ఫేస్ అనేది యూజర్ ఇంటర్ఫేస్ అనేది CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంది. సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంది. అండ్ ఇప్పటి వరకు నార్మల్ ఏ మోడల్స్ని వాడి ఫ్రీగా ఉన్నాయి, డీప్ సీక్ కానీ లేకపోతే జెమినీ కానీ ఇలాంటివన్నీ వాడి తర్వాత CLI అంటే కొంచెం ఇన్కన్వీనియన్స్గా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే LM స్టూడియో అని ఉంది. LM స్టూడియో కూడా నేను షేర్ చేస్తాను చూడండి. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. దీంట్లో కూడా ఏంటంటే మీకు ఫ్రీ యాప్స్ ఐ మీన్ టు సే ఆఫ్లైన్ ఫ్రీ ఓపెన్ సోర్స్ ఏ మోడల్స్ వస్తాయి. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒక్కసారి నేను చూపిస్తాను దీంట్లో ఈ LM స్టూడియోలో ఎలా యూజ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. జస్ట్ బికాస్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాను. వన్ సెకండ్, ఇట్ ఈస్ ఓపెనింగ్. సో మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది LM స్టూడియో ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు నేను ఆల్రెడీ ఒక 2-3 డీప్ సీక్ LLM ఇవి డౌన్లోడ్ చేసుకున్నా. ఓకే, దీస్ ఆర్ వర్కింగ్ ఫైన్. అంటే ఇది ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతాయి అనేది మీ సిస్టమ్ క్యాపబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ దీంట్లో కూడా చిన్న ఏ మోడల్స్ ఉన్నాయి కాబట్టి బాగానే వర్క్ అవుతాయి. మీరు కనుక దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మై మోడల్స్ అని ఉంది. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీరు ఏ మోడల్స్ని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్గా ఆఫ్లైన్లో వాడుకోవచ్చు. దీంట్లో కూడా దీంట్లో కూడా కొంచెం వెల్ ఇనఫ్ క్వాంటిటీనే ఉన్నాయి. ఈ ఏ మోడల్స్ని కూడా ఆఫ్లైన్లో వాడుకోవచ్చు. సరే, ఏ మోడల్స్ని ఆఫ్లైన్లో వాడుకోవటం వల్ల ఉపయోగం ఏంటి అనే దాని గురించి చూద్దాం. ఓకే, ఏ మోడల్స్ ఆఫ్లైన్లో వాడుకోవడం వల్ల ఫస్ట్ పాయింట్ ప్రైవసీ అనమాట. సో మన డేటా ఈ కంపెనీస్కి, ఆర్గనైజేషన్స్కి ఇవ్వకుండా మన పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ మన పర్సెప్షన్స్ కానీ అవన్నీ వాటికి ఇవ్వకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది తీసి పక్కన పెడితే ఇంకొక బెటర్ ఇష్యూ ఏంటంటే నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. అదేంటంటే మీకు ఈ ఆల్రెడీ LM స్టూడియో ఉంది. LM స్టూడియోలో మనకి ఆఫ్లైన్ ఏ మోడల్స్ ఉన్నాయి. ఓకే, వాటిని యూజ్ చేసుకొని నేను ఇందాక చెప్పాను సెకండ్ మోడల్ ఓపెన్ AI ఆపరేటింగ్ మోడల్ అని. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కుదురుతుంది. అండ్ ఐ మేడ్ అన్ ఎక్స్పెరిమెంట్ టు సమ్ ఎక్స్టెంట్ అనమాట. అంటే కంప్లీట్గా కాదు, దీన్ని కొంచెం డెవలప్ చేశారంటే అలా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో నేను జస్ట్ డెమో చూస్తా, లిమిటెడ్ మోడలే. కానీ ఈ లిమిటెడ్ మోడల్ కూడా మీరు ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకుంటే నేను షేర్ చేస్తాను. సో ఆ లింక్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఈ లిమిటెడ్ మోడల్ కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో నేను దీన్ని ఇంకొంచెం డెవలప్ చేయాలనుకున్నాను. సో డెవలప్ చేసిన తర్వాత నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, సో నేను ఒకసారి చూపిస్తాను అనమాట. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని పైథాన్లో కొంచెం డెవలప్ చేశాను అనమాట. సో నేను పైథాన్లో ఒక చిన్న ప్రోగ్రామ్ డెవలప్ చేశాను. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఈ LM స్టూడియోలో ఉన్న AI మోడల్ని యూజ్ చేసుకొని మనకి ఆపరేటింగ్ సిస్టమ్ని కంట్రోల్ చేసే ఓపెన్ AI ఆపరేటింగ్ లాగా వర్క్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఒక కమాండ్ ఇస్తాను చూడండి. ఇది నేను ట్రై చేసిన మోడల్ అన్నమాట. ఓకే,
ఓకే, జస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని ఇది డెవలప్ చేశాను. ఓకే, మీరు కూడా ఎవరైనా దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని టెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ టు ఓపెన్. కొంచెం అంటే ఇక్కడ సిస్టమ్ ఉండి ఐ మీన్ ఇక్కడ వీడియో రికార్డ్ అవుతూ అది ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఓకే, సో ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎల్ఎం స్టూడియో కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి ఎల్ఎం స్టూడియో యాప్ అనేది డౌన్లోడ్ చేసి ఉండాలి, ఐ మీన్ ఇన్స్టాల్ చేసి ఉండాలి, ఓపెన్ చేసి ఉండాలి. దాంట్లో ఏదో ఒక ఏఐ మోడల్ అనేది ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఓకే, అలా ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఈ బటన్ క్లిక్ చేస్తే ఏదో ఒక ఆల్రెడీ ఓపెన్గా ఏ మోడల్ ఉందో ఆ మోడల్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, కనెక్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఇది క్లిక్ చేసి కమాండ్ చెప్తే అలా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది జస్ట్ బేసిక్ ఐడియా అనమాట. ఇది ఇంకొంచెం డెవలప్ కూడా చేయాలనుకుంటున్నాను. ఇట్ టేక్స్ టైం, బట్ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. కొంచెం టైం పడుతుంది. అంటే సిస్టమ్ నేను చెప్పే ఈ వర్షన్ ఆఫ్ ఏ మోడల్ అనేది ఏంటంటే మీకు ఆఫ్లైన్లోనే వర్క్ అవుతుంది. మీకు పెయిడ్ వర్షన్స్ కూడా ఇలాంటివి దొరుకుతాయి, బట్ స్టిల్ ఇది ఆఫ్లైన్లో వర్క్ అవుతుంది. ఐ ఫీల్ దిస్ ఇస్ బెటర్ వన్. ఓకే, సో మీరు జస్ట్ ఇక్కడ లిజన్ అని క్లిక్ చేయండి. ఓపెన్ నోట్ ప్యాడ్. రికగ్నైజేషన్ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఈ మైక్ అనేది ఆల్రెడీ ఓబిఎస్ స్టూడియోకి కనెక్ట్ అవ్వడం వల్ల ఇది ప్రస్తుతానికి యాప్ పనిచేయట్లేదు. బట్ మీరు ఈ వీడియో రికార్డ్ అవ్వన టైంలో అనుకోండి మైక్ డైరెక్ట్గా దీనికే కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అప్పుడు ఇది వర్క్ చేసేది. అప్పుడు జస్ట్ లిజన్ అని క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ నోట్ ప్యాడ్ అని కొట్టగానే అది ఆటోమేటిక్గా నోట్ ప్యాడ్ని ఓపెన్ చేస్తుంది అన్నమాట. ఓకే, నేను ఇది ఆల్రెడీ వర్క్ చేశాను. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. వర్క్ అయిందనమాట ఈసారి. నోట్ ప్యాడ్ ఓపెన్ అయిపోయింది. సో అలా ఇది వర్క్ అవుతుంది. నేను ఈ ఏఐ మోడల్ని కూడా మోస్ట్లీ మీకు షేర్ చేస్తాను, బట్ ఇదైతే ఫుల్లీ డెవలప్డ్ మోడల్ అయితే కాదనమాట. సో ఐఎమ్ స్లోలీ ట్రై టు డెవలప్ దిస్ వన్ అనమాట. ఓకే, సో మేము ఒకసారి డెవలప్ చేసిన తర్వాత ఇంకొంచెం బెటర్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు కూడా వర్క్ చేస్తుంది, వర్క్ చేయట్లేదని నేను చెప్పట్లేదు. దట్ డిపెండ్స్ ఆన్ సమ్ కమాండ్స్. కొన్ని కమాండ్స్ వర్క్ అవుతుంది, కొన్ని అవ్వట్లేదు. సో అవి ఎందుకు అవ్వట్లేదు అనేది కొంచెం డీప్ డౌన్ డిగ్ చేసి చూడాలి. బట్ స్టిల్ నేను మీకు ఈ పైథాన్ ప్రోగ్రామ్ కావాలి అంటే నేను ఇక్కడ గిట్ హబ్లో మీకు నా వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, జస్ట్ నా వెబ్సైట్ ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు షేర్ చేశాను. ఇక్కడ నా వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ రిసోర్సెస్లో గిట్ హబ్ అని ఉంది. ఇది క్లిక్ చేశారంటే నా గిట్ హబ్ రిపోజిటరీ వచ్చేస్తుంది అనమాట. సో దాంట్లో ఉంటుంది, ఐ మీన్ వాయిస్ ఆటోమేషన్ అనే పేరుతో ఉంటుంది, అప్రాక్సిమేట్లీ అదే నేమ్తో ఉంటుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ట్రై చేయొచ్చు. కానీ దీనికి ఏంటంటే కొన్ని డిపెండెన్సీ లైబ్రరీస్ ఉన్నాయి. ఆ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ అంటే ఏ లైబ్రరీస్ డిపెండెన్సీ ఉందనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఓకే, మీరు ఎవరైనా కావాలంటే ఆ కమాండ్ని కాపీ చేసుకొని డిపెండెంట్ లైబ్రరీస్ ఏమైనా కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను ఇది షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కూడా ఏఐ ఏజెంట్స్ని గురించే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనం వర్క్ ఫ్లో ఏఐ ఏజెంట్స్ అంటే క్లౌడ్లో వర్క్ ఫ్లో ఏఐ ఏజెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది క్రియేట్ చేసుకొని వర్క్ చేసుకోవడం ఎలా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అది మోస్ట్లీ దాని మీద ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ ఏఐ ఆపరేటింగ్ లాంటిది సిమిలర్ది డెవలప్ చేసిన అది నేను మీకు షేర్ చేస్తాను. నేను దాన్ని ఇంకొంచెం డెవలప్ చేయాలనుకుంటున్నాను. అది ఇంకొంచెం డెవలప్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్షన్ కూడా నేను షేర్ చేస్తాను. అది ఎవరైనా కావాలని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అది నేను డెవలప్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ వీడియో డెవలప్ చేసిన తర్వాత నేను ఏ వీడియో చేస్తానో ఆ వీడియోలో నేను దాన్ని నోటిఫై చేస్తాను. ఓకే, నేను దీన్ని అప్డేట్ చేశాను, కొంచెం బెటర్గా ఉంది అని చెప్పి. ఓకే, so that's it for this video. Please like, share and subscribe. Thank you very much. Bye bye.